హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరు కూడా మార్కు సువార్త 4 అధ్యాయం 19 వచనాన్ని గనుక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 4 వీరు వాక్యం విందురు గాని హ్మ్. ఐకిక విచారములను హ్మ్. ధనమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది హ్మ్. నిష్ఫలమగు. మంచి నేలని చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలమ్మా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియులరా మార్కు సువార్త 4:19లో ఇలా రాసుంది. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును అన్నాడు. చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం వింటున్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోకపోవడం మనలో చాలా మందిలో మనం గమనించగలుగుతాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఎన్ని ప్రసంగాలు వింటున్నా కనీసం ధైర్యం తెచ్చుకోవట్లేదు. ఎన్ని ప్రసంగాలు వింటున్నా కనీసం దేవుడికి లోబడడం లేదు. ఎన్ని ప్రసంగాలు వింటున్నా కనీసం విశ్వాసం పుట్టడం లేదు. ఎన్ని ప్రసంగాలు వింటున్నా నిరీక్షణ కలగడం లేదు. నిరీక్షణలో స్థిరపడలేదు. ఎందుకు నువ్వు నిరీక్షణలో స్థిరపడలేదు? ఎందుకు నువ్వు నిరీక్షణలో బలపడలేకపోయావు అని అంటే వాక్యం వినలేదా నువ్వు? వాక్యం వినక ఏమైనా ఇలాంటి ప్రాబ్లం జరిగిందా? వాక్యం వినకపోవడం వలన ఇలాంటి పొరపాటు జరుగుతుందా అంటే వాక్యం వింటున్నావు. వాక్యం వినకపోవడం ఏమీ లేదు. వాక్యాన్ని ఎంతో చక్కగా వింటున్నావు. రాత్రి అనక పగలనక వాక్యం వింటున్నావు. తెల్లవారుజామున ఎంతో చక్కగా వాక్యం వింటున్నావు. ప్రతిరోజు ఒక శుక్రవారం ఆదివారం తప్పితే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకే కువైట్ గూగుల్ మీట్ ప్రోగ్రాంలో వాక్యం వింటున్నావు. ప్రతి శుక్రవారం ఆదివారం వస్తే 1:30కి స్టార్ట్ అయ్యే గూగుల్ మీట్లో కూడా వాక్యం వింటున్నావు. వాక్యం వినకపోవడం ఏమీ లేదు. వాక్యాన్ని వింటున్నావు కానీ ఆ వాక్యం పని చేయడం లేదు. వాక్యం పని చేయకపోవడాన్ని బట్టి దేవుని మాట నీ జీవితంలో ఉండకపోవడాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు. దేవుని మాట నీలో ఫలించకపోవడాన్ని బట్టి నువ్వు నిరీక్షించలేకపోతున్నావు. దేవుని యొక్క మాట నీలో ఫలించకపోవడాన్ని బట్టి నీ ఓపిక నశించింది. నీ ఓర్వు నశించింది. ప్రియులరా, దేవుడికి కొంచెం కొంచెంగా దూరం అయిపోతూ ఉన్నాం. చాలా మందిని నిన్న ఏం చెప్పాను వాక్యం, మొన్నేం చెప్పాను వాక్యం అని అడిగితే కొంతమంది చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఏంటంటే ఈ సమస్యల వల్ల జ్ఞాపశక్తి కూడా ఉండట్లేదండి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే అయ్యా ఈ సమస్యల వలన ఈ అప్పుల వలన అసలు బుర్ర పని చేస్తలేదయ్యా, అసలు బుర్ర పని చేస్తలేదు అని కొంతమంది. మరికొంతమంది ఏంటంటే ఈ ఇల్లుని అమ్మకానికి ఎప్పుడో పెట్టాం అయ్యా, ఈ ఇల్లు అమ్ముడవట్లేదు. ఈ పొలాన్ని ఎప్పుడో అమ్మకానికి పెట్టాం, ఈ పొలం అమ్ముడవట్లేదు. పిల్ల పెళ్లి చేసేయాలనుకున్నాం కానీ పిల్ల పెళ్లి అవ్వట్లేదు. అయ్యా ఏం బుర్ర పని చేస్తలేదు, జ్ఞాపశక్తి లేదు అసలు. పెళ్లి చేసుకుని నేళ్ళు అయిపోతుంది కానీ పిల్లల కోసం తౌసులెట్టి ప్రార్థన చేసాం కానీ ఏ కార్యం జరగలేదు. అయితే ఈ పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నా అందరూ అడగడాన్ని బట్టి నిజంగా చాలా విసిగిపోయాం. ఏంటి ఇంకా పిల్లలు లేరా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? హాస్పిటల్కి వెళ్ళావా? చూపించుకున్నావా? ఇంకెక్కడికి వెళుతున్నా ఇదే అడుగుతున్నారయ్యా. ఇంక ఈ గొడవల్లోనూ ఈ శోధనలోనూ లేకపోతే ఇలాంటి మాటలు భరించలేక
వాక్యం గుర్తుండట్లేదు అసలు. ఎందుకో వింటున్నాను. కానీ వాక్యం గుర్తుండట్లేదయ్యా అని చాలామంది తెలియజేస్తా ఉంటారు. ప్రియులారా, వెరీ క్లియర్, చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఐహిక విచారాలు అంటూ మొదలుపెట్టాడు. ఐహిక విచారాలు అనేసరికి ఈరోజు నాకేంటి? ఈరోజు నేనేం తింటాను? రేపు నేనేం తింటాను? రేపేం నేను ధరించుకుంటాను? ఇదే గొడవ. ఏది అమ్ముతానో, ఏది అమ్మకానికి పెట్టావో అది అమ్మడం కోసం అదే ఆలోచనలు. ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నావంటే, ఇది ఎప్పటికి కొనగలుగుతాను? ఏదైనా పనులు పెట్టుకున్నావంటే, ఈ పనులు ఎప్పటికవుతాయో? ఈ మనిషి ఎప్పుడొస్తాడో? ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాడో? ఎవరినో డబ్బులు అడిగాం. ఎప్పుడు డబ్బులు పుడతాయో? ఎప్పుడు డబ్బులొస్తాయో? ఇదే గొడవ. ఐహిక విచారాలు. తినడం కోసం, ధరించుకోవడం కోసం, కట్టుకోవడం కోసం, ఏవండీ? అమ్ముకోవడం కోసం, కొనుక్కునే వాటి కోసం, ఇవన్నీ కూడా ఐహిక విచారాలు అనంటారు. ఈ ఐహిక విచారాలలోనే నువ్వు తలపెట్టేసి, ఈ ఐహిక విచారాలలోనే బుర్రపెట్టేసి, ఈ ఐహిక విచారాలలోనే నీ ఆలోచనలు నిలిపేసుకుని, నువ్వెన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వర్తమానాలు విన్నా, నీ జీవితంలో అయి నిష్ఫలమైపోతాయి అని చెప్పాడు. అయి నిష్ఫలమైపోతాయి. అవి ఎన్ని ప్రసంగాలిన్నా, ఎన్ని వర్తమానాలిన్నా, ఆ వర్తమానాలు నీలో పని చెయ్యవు అని చెప్పేశాడు. వాక్యం నాకు చాలా బాగా అర్థమయింది. వాక్యం నాకు స్పష్టంగా అర్థమయింది. ఈరోజు నేను విన్న వాక్యాన్ని బట్టి నాకు చాలా ధైర్యం వచ్చింది అని అంటున్న నువ్వు ఎన్ని నిమిషాలు ధైర్యంగా ఉంటున్నావు? ఎన్ని నిమిషాలు నీకు ఆనందంగా ఉంటుంది? ఎన్ని నిమిషాలు నీ విశ్వాసం బలంగా ఉంటుంది? విశ్వాస విషయంలో నువ్వు బలంగా ఉంటున్నావు అనేది ఆలోచించుకుంటే, చెప్పిన కొంతసేపే. చెబుతున్నప్పుడు విశ్వాసం ఉన్నట్టు ఉంటుంది. ఏదైనా వాక్యం వినేటప్పుడు ధైర్యంగా ఉన్నట్టు ధైర్యం తెచ్చుకుంటున్నావు. వాక్యం వినేసిన కొన్ని నిమిషాల్లోనే యథావిధిగా మామూలు మనిషివైపోతున్నావు. యథావిధిగా మామూలు మనిషివి ఎలాగైపోతున్నావంటే, భయపడుతూ ఉన్న వ్యక్తివి వాక్యం వినే పరిధిలోకొచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత కొంచెం ధైర్యంగా ఉన్నావు. వాక్యం వినేసిన కొన్ని నిమిషాల్లోనే మరలా అదే భయం, మరలా అదే కలవరం, మరలా అదే వేదన. ప్రియులరా, వాక్యం వినేటప్పుడు కొన్నిసార్లు ఉపవాసాల గురించి, లేకపోతే దేని గురించో వాక్యం విన్నప్పుడు కొంతమందికి ఉద్రేకం వస్తది. కొంతమందికి ఏమొస్తదంటే ఉద్రేకం వచ్చేస్తది. ఉదాహరణకు ఒక 40 దినాల ఉపవాసం యేసు ప్రభు ఉన్నాడు గాబట్టి నేను ఉన్నాను అని ఎవరైనా చెప్పారనుకోండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట ఫుల్‌గా. నేను ఒక 10 రోజులైనా ఉండలేనా అని ఉద్రేకంతో భక్తి చేసేవాళ్ళు చాలామందుంటారు. ఎవరో ఏదో చెప్తున్నప్పుడు, వాక్యం వినేస్తున్నప్పుడు ఏదో ఒక రకమైన చురుకుదనం, ఏదో ఒక రకమైన ఇది వచ్చేస్తుంటది. దాన్ని ఉద్రేకం అంటారు. నువ్వు వింటున్నప్పుడు ఉద్రేక ఉద్రేకంతో కూడిన ధైర్యం పొందుకోకు. ఉద్రేకంతో కూడిన భక్తి చేయొద్దు. ఉద్రేకంతో ధైర్యం తెచ్చేసుకోకు. తెచ్చుకోవలసిన రీతిగా ధైర్యం తెచ్చుకో వాక్యం వింటున్నప్పుడు. ఉద్రేకంతో ధైర్యం తెచ్చుకోకు. ఉద్రేకంతో భక్తి చేయకు. భక్తి చెయ్యి. ఎలా చెయ్యాలో ఆ భక్తిని అలా చెయ్యి తప్ప, ఉద్రేకంతో కూడిన భక్తొద్దు. ఉద్రేకంతో ఏదీ చెయ్యొద్దు. ఉద్రేకంతో కూడిన ధైర్యం కొన్ని నిమిషాలే. ఉద్రేకంతో కూడిన చురుకుతనం కొన్ని నిమిషాలే. ఉద్రేకంతో నువ్వు చాలా యాక్టివ్‌గా మారిపోతావు. ఉద్రేకంతో కూడిన నవ్వు నీకొద్దు. ఉద్రేకంతో కూడిన ఆనందం నీకొద్దు. ఉద్రేకంతో కూడిన కదలికలు నీకొద్దు. నీలో ఉద్రేకం చచ్చిపోవాలి. ఉజ్జీవం రావాలి. నీలో ఉజ్జీవమే రావాలి గాని ఉద్రేకం చచ్చిపోవాలి. వాక్యం వింటే ఉజ్జీవంతో విను. ఉజ్జీవంతో ఆనందించు. ఉజ్జీవంతో ధైర్యం తెచ్చుకో. ఉజ్జీవంతో సంతోషంగా ఉండు. కానీ ఉద్రేకంతో ఏది నువ్వు చేయాలనుకున్నా అది కొన్ని నిమిషాలు మాత్రమే. అది కొన్ని నిమిషాలు మాత్రమే. వాక్యం వినేటప్పుడు ఉద్రేకంతో భక్తి చేయాలనుకోకు.
ఎవరో ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ గదిలోనే ఉన్నారంట. నేను కూడా ఉపవాసాలు ఉండిపోతూ గదిలోనే ఉంటానని. అది ఉజ్జీవంతో తీసుకుంటున్నావా? ఆ విన్న మాటలు ఉజ్జీవానికి కారణమవుతున్నాయా? నీ ఉద్రేకానికి కారణమవుతున్నాయా? అది ఏ రకమైన కారణానికి గురైనా ఆ మాటలు నీ జీవితంలో అయి ఉజ్జీవానికే దారితీస్తున్నాయా? ఉద్రేకానికి దారితీస్తున్నాయా? అని నువ్వు బాగా గమనించాలి. దేవుడికి స్తోత్రం. ఐహిక విచారాలు దానికోసం, దీనికోసం ఆలోచించటాలు. ఈ ఐహిక విచారాలు ఎవరిలో అయితే ఉంటాయో కొన్ని నిమిషాలు మాత్రమే. వాక్యం విన్న కొన్ని నిమిషాల్లోనే నీకున్న ధైర్యాన్ని కోల్పోతావు. నీకున్న బలాన్ని కోల్పోతావు. నీకున్న సంతృప్తిని కోల్పోతావు. నీకున్న సంతోషాన్ని కోల్పోతావు. ఉద్రేకంతో మాత్రం నువ్వు భక్తి చెయ్యొద్దు. ఉద్రేకంతో మాత్రం ఏదీ చెయ్యొద్దు. నువ్వు ఉజ్జీవంతో వాక్యం విను. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకు ఉజ్జీవం రావాలి తప్ప ఉద్రేకం రాకూడదు. ఈ రెండిటికి చాలా తేడా ఉంటది. ఈ రెండిటికి తేడా ఏంటో తేల్చి పడేస్తాను ఇప్పుడే. ఏంటో చెప్పమంటారా? ఉద్రేకంతో నువ్వు ఏ మాట అయితే ఇచ్చేస్తావో, ఉద్రేకంతో ఇచ్చే ఏ మాటనైనా నువ్వు ఎప్పటికీ నెరవేర్చలేవు. ఉద్రేకంతో కనుక నువ్వు ఇచ్చేటువంటి ఏ మాట అయినా ఒకవేళ నువ్వు నెరవేర్చినా నీకు ఒక బాధ వచ్చేస్తది కొన్ని రోజులకే. ఏంటా బాధ చెప్పనా? అనవసరంగా ఇలా చేసేసానే. అయ్యో! అనవసరంగా సత్యదేవుని మహిమ మినిస్ట్రీకి ఇలా చేసేసానే. నేను ఎంత ఇచ్చేసానే. నేను ఆ వస్తువు కొనేసానే. ఈ వస్తువు కొనేసానే. ఛే! నేను అనవసరంగా కొనేసాను. నేను చాలా స్పీడ్ అయిపోతున్నాను నేను. అని నీకు ఉద్రేకంతో గనక నువ్వేదైనా ఉదాహరణకి మినిస్ట్రీని వాడాను కానీ, ఉద్రేకంతో నువ్వు ఏ మనిషికి ఏ మాటిచ్చినా, ఉద్రేకంతో గనక నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నువ్వు చేయలేకపోవచ్చు. ఆ చెప్తున్నప్పుడు నలుగురిలో చాలా ఉత్సాహంతో చెప్పేస్తావు. ఉజ్జీవంతో చెప్పేస్తావు. నీ ఉద్రేకంతో కూడిన ఉజ్జీవం అది. అది ఉజ్జీవం కాదది. ఉద్రేకంతో కూడిన ఉజ్జీవం అది. ఆ ఉద్రేకంతో నలుగురిలో అలా ఇలా ఊగిసలాడిపోతుంటావు. ఊగిసలాడిపోయి, నేను చేయలేనా? అన్నట్టుగా మాటలిచ్చేస్తా ఉంటావు. దానిని నెరవేర్చలేని పరిస్థితి ఎందుకొస్తదంటే, అనవసరంగా మాటిచ్చేసానని, ఆ మాటిచ్చిన కొన్ని నిమిషాల్లోనే నీలో మార్పులొచ్చేస్తాయి. ఉద్రేకం ఎప్పుడు కూడా నీవిచ్చిన మాటని నెరవేర్చనివ్వదు. ఉద్రేకం నెరవేర్చనివ్వదు. అదే ఉజ్జీవంతో కూడిన మాటే గనక నువ్విస్తే, నువ్విచ్చే మాట ఉజ్జీవంతో కూడిందే అయితే, తప్పకుండా దానిని నూరైనా, నూరారైనా, తల తాకట్ల బెట్టైనా నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు. ఎందుకంటే, ఉజ్జీవానికున్న బలం అలాంటిది. ఉజ్జీవాన్ని బట్టి బయలుదేరేది ఏదైనా సరే, ప్రియులారా అది ఆశీర్వాదానికి దారితీస్తది. ఉజ్జీవంతో బయలుదేరేది ఏదైనా సరే, అది నీకు మేలే చేస్తది. ఈరోజు ఉద్రేకంతో కూడిన ఉజ్జీవం వద్దు నీకు. ఉద్రేకంతో ఊగొద్దు. ఉజ్జీవంతో నువ్వు కదులు. ఉజ్జీవంతో నువ్వెప్పుడైతే కదులుతావో, అది నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి కూడా అది క్షేమమును, అది నీకు ఆశీర్వాదంగాను మారతదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదేమైనా మీ సబ్జెక్ట్ ఏంటిప్పుడు? ఇప్పుడేం చెప్దాం అనుకుంటున్నారు మీరు? వాక్యం కోసమే గదా మీరు చెప్పాలనుకుంటుంది అని మీరనుకుంటున్నారేమో. వాక్యం కోసం నేను చెప్పాలనుకోవట్లేదు. నేను వాక్యం చెప్తున్నాను గానీ, వాక్యం మీలో ఎలా ఫలిస్తది? వాక్యం ఎందుకు ఫలించట్లేదనేది లోతుల్లోకి నేనేం వెళ్ళడం లేదు కానీ, ప్రియులారా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న సబ్జెక్ట్‌లో, నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఈ రిఫరెన్స్‌లో వచ్చింది. ఏంటి అంటే, మరి ఇతరమైన ఆపేక్షలను, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి లోపడుంటాయంట. ఇతరమైన ఆపేక్షలుంటాయి. చూసారా? ఈ ఇతరమైన ఆపేక్షలు ఎప్పుడైతే ఉంటాయో, ఐహిక విచారాలతో పాటు జాగ్రత్తగా వినాలి. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఐహిక విచారాలతో పాటు ఇంతకీ ఐహిక విచారాలేటో చెప్పాను గదా! ఐహిక విచారాలేటో చెప్పాను గదా! కొనడం, అమ్మడం, ఈ పని ఎప్పుడవుతది? ఆ పని ఎప్పుడవుతది? పిల్ల పెళ్ళెప్పుడవుతది? ఆ! పిల్లకి బిడ్డ ఎప్పుడు పుడతది? ఎప్పుడు డెలివరీ అవుతది? ఇదే గొడవ. ఇది ఐహిక విచారాలు.
ఈ ఐహిక విచారాలతో పాటు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఫలించకపోవడానికి అనేకమైనటువంటి కారణాల్లో ధన మోసం, మరి ఇతరమైన అపేక్షలు అన్నాడు. ఇతరమైన ఆపేక్షలు ఎవరిలో అయితే ఉంటాయో, ఇతరమైన ఆపేక్షలతో ఎవరైతే ఉంటారో, ఈ ఇతరమైన ఆపేక్షలు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఫలించకుండా చేస్తాయి. దేవుని యొక్క వాక్యం నీలో ఉండకుండా చేస్తాయి. అందుకే మనలో ప్రతి ఒక్కరికి ఏం ఉండకూడదు అంటే, శరీర సంబంధమైన ఆపేక్ష మనకు ఉండకూడదు. శరీర సంబంధమైన ఆపేక్షలతో నువ్వు బంధించబడి ఉండకూడదు. మనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రియులరా, ఆపేక్ష అనేది ఉంటుంది. అది శారీరకంగా ఉందా? అది ఆత్మీయంగా ఉందా? అనేది బాగా తెలుసుకోవాలి. నీకున్న ఆపేక్ష, నీకున్న ఆపేక్ష అది శరీర సంబంధమైందా? అది ఆత్మ సంబంధమైందా? ఇంతకీ ఆపేక్ష గురించి చెప్పేస్తున్నారు. ఆగండి, ఆగండి. ఆపేక్ష అంటే ఏంటో ఇక్కడ చాలా మందికి తెలియదు. ఆపేక్ష గురించి చెప్పి దాన్ని కొనసాగించండి. ఆపేక్ష గురించి ఇంతకీ ఆపేక్ష ఏంటో మాలో చాలా మందికి తెలియదు. ఆపేక్ష అంటూ చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఆపేక్ష అంటే ఏంటో మొదట చెప్పండి అంటే, ఆపేక్ష అంటే ఏంటో చెప్తాను. ఆపేక్ష అంటే సంస్కృత పదం. దీనికి కోరిక లేదా ఆశ అని అర్థం. కోరిక లేదా ఆశ అని అర్థం. ప్రియులరా, ఇది మన జీవితంలో నీకున్న కోరిక, నీకున్న ఆశ, నీకున్న కోరికను, నీకున్న ఆశను ఆలోచిస్తే ఆపేక్ష అని అంటారు. అపేక్ష, అనేక రకాలైన అపేక్షలు నీ లోపల జొచ్చి ఉంటున్నాయి. నీ లోపల ఉంటున్నాయి. నీ లోపల అనేకమైన వాటి మీద కోరికలు ఉంటున్నాయి. అనేకమైన వాటి మీద ఆశలు ఉంటున్నాయి. అయితే ఇంకొక మాట చెప్తాను. అపేక్ష అంటే ప్రియులర కోరిక లేదా ఆశ అనే అర్థం ఉంది అని ఇప్పుడు చెప్పాను కదా. ఇంతకీ ఆపేక్షించటం అంటే ఏంటో కూడా తెలిసుండాలి. అపేక్ష, అపేక్షించటం. అపేక్ష, అపేక్షించటం. అపేక్షించటం అంటే కోరుకోవడం, కోరుకోవడం లేక ఆశించటం అంటూ దీంట్లో మనకి కనిపిస్తా ఉంది. అపేక్ష, అపేక్షించటం. అపేక్ష, అపేక్షించడం. చాలా సింపుల్, అర్థం చేసుకోండి. అపేక్ష అంటే కోరిక. అపేక్షించటం అంటే కోరుకోవడం. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే కోరిక అని తీసుకోండి. ఈ పదమే తీసుకోండి. ఈరోజు నీకున్న కోరికేంటి? వేరే రకరకాల కోరికల వలన, వేరే రకరకాల ఆశల వలన వాక్యం నీలో పనిచేయదు. ఆత్మ సంబంధమైన కోరికలకి, ఆత్మ సంబంధమైన కోరికకు, ఆత్మ సంబంధమైన ఆశకు ఈ శరీర సంబంధమైన ఆశ, కోరిక విరుద్ధంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన కోరికలకి, శరీర సంబంధమైన కోరికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. శరీర సంబంధమైన కోరిక ఎవని హృదయంలో అయితే ఉంటుందో, శరీర సంబంధమైన కోరిక ఏ మనుషునిలో అయితే ఉంటుందో, ఆ మనుష్యుడిలో వాక్యం పనిచేయదు. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేడు. వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోలేడు. వాక్యాన్ని బట్టి దేవుని కొరకు నిలబడలేడు. నిరాశతో ఉంటాడు, నిస్పృహతో ఉంటాడు. ఎప్పుడు చూసినా మరణ భయంతో ఉంటాడు. మరణాపేక్ష కలిగిన వాడిగా మారిపోతాడు కూడా. మరణానికి సంబంధించిన కోరిక ఎక్కువ వచ్చేస్తుంది. శరీర సంబంధమైన ఆపేక్ష, శరీర సంబంధమైన కోరిక మరణానికి ప్రేరేపించే కోరికే. మరణం అయిపోవాలన్న ఆలోచనలే, మరణం అయిపోవాలన్న కోరికలే. ప్రియులరా, ఆత్మ సంబంధమైన కోరికలు అంటూ ఉన్నాయి, శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది,
ఈ శరీర సంబంధమైన కోరికలు ఏవైతే నీ లోపల జొచ్చి ఉంటే గనక వాక్యాన్ని అడిచేస్తాయి. వాక్యాన్ని పని చేయనివ్వు అంటూ ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మీలో చాలా మందిలో వాక్యం ఉండకపోవడానికి కారణం, వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోకపోవడానికి కారణం, వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోకపోవడానికి కారణం, వాక్యమును బట్టి కొన్ని శోధనలను అధిగమించి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే, వాక్యం తెలియక కాదు, వాక్యం వినక కాదు. వాక్యము తెలుసు, వాక్యము వింటావు, కానీ వాక్యం నిష్ఫలమైపోతుంది. వాక్యం ఫలించట్లేదు. వాక్యం నిష్ఫలమైపోవడానికి కారణం, ఎందుకు పనికిరానట్టుగా అయిపోతుంది వాక్యం. వింటున్నావు, ఎందుకు పనికిరానట్టుగా అయిపోవడానికి కారణం వాక్యం శరీర సంబంధమైన కోరిక, శరీర సంబంధమైన ఆశ. ప్రియులరా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భూ సంబంధంగా కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఒక స్త్రీకైతే పురుషుడి మీద కోరిక, ఒక స్త్రీకై ఒక పురుషుడికైతే స్త్రీ మీద కోరిక, స్త్రీకైతే పురుషుడి మీద కోరిక. ప్రియులరా, వస్త్రాల మీద కోరికలు, వస్త్రాల మీద కోరికలు, వాహనాల మీద కోరికలు, వస్తువుల మీద కోరికలు, మరి గృహాల కోసం కోరికలు, గృహం మీద కోరికలు. వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారంటే నువ్వు కొనేసుకోవాలి, కోరిక వచ్చేస్తుంది నీకు, నీకు కోరికలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారంటే నీకు ఇల్లు ఉండాలి, కోరికలు. వాళ్ళ ఇష్టానుసారమైన బట్టలు కట్టుకుంటారో నీకు కూడా కట్టుకోవాలనిపించేస్తున్న కోరికలు. వాళ్ళ వీళ్ళ బొట్టు పెట్టుకుంటుంటే నీకు బొట్టు పెట్టేసుకోవాలన్న కోరికలు. వాళ్ళ వీళ్ళు ఆభరణాలు ధరించుకుంటుంటే నీకు నీకు కూడా ఆభరణాలు ధరించుకోవాలన్న కోరికలు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఈ బంగారు ఆభరణాలు ధరించుకున్న వాళ్ళని చూసి బంగారం ధరించేసుకోవాలి, బంగారం దిగేసేసుకోవాలి అని చాలా మందికి ఉంది. మెడ నిండా బంగారాలు దిగేసేసుకోవాలని ఉంది. మరి సాధ్యం కాదు కదా. బంగారాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు బొక్కా సామానాలు ఉంటాయి కదా, బొక్కా సరుకులు, ఆ బొక్కా సరుకులన్నీ ధరించుకుంటా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఏదేమైనా వాళ్ళకున్న కోరిక అది. వాళ్ళకి ఏ కోరిక ఉందంటే, ఖచ్చితంగా ఇది బంగారం కాకపోయినా సరే బంగారంలాగా మెరిసే చైన్ వేసుకుని తిరగాలి. ఇది బంగారం కాకపోయినా సరే ఇది బంగారం లాంటి ఉంగరం అని, బంగారం అని అందరూ అనుకోవాలి. ఎవడడుగుతాడేటి, మెడలో ఉన్నది బంగారమా, వ్రేలికి పెట్టుకున్న ఉంగరం బంగారపుందేనా, బంగారపు ఉంగరమేనా, కాసు ఉంగరమా, 2 కాసుల ఉంగరమా, తులం ఉంగరమా, 4 గ్రాముల ఉంగరమా, అది ఎన్ని గ్రాముల ఉంగరం అని ఎవరైనా అడుగుతాడేటి. ఏసేసుకుంటే సరిపోద్ది మెడలో, పెట్టేసుకుంటే సరిపోద్ది వేలికి అనుకొని చాలా మందికి కోరికలు ఎక్కువ. బంగారం లేక కానీ, బంగారం లేకపోయినా నేను పట్టుకోలేకపోతున్నాను, బంగారం లేకపోయినా పట్టుకోలేకపోతున్నాం. బంగారంలాగా కనిపించే అన్నీ కూడా ఏయో డూప్లికేట్ చైన్ వేసేసుకుని బంగారం అన్నంత ఫీలింగ్ ఇస్తున్నాం. ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవుతుంటే నేను పట్టుకోలేకపోతున్నాం. అమ్మా, నిన్ను పట్టుకోలేకపోతున్నాం అసలని. 100 సార్లు తిరుగుతాం మనుషుల్లో. నా సారీ చూసారా, నన్ను చూసారా, నన్ను చూడండి, నా సారీని చూడండి, నా మెడని చూసారా అని. వాళ్ళ నీ మెడను చూసారో లేదోనని ఆ చైన్ మరీ మరీ తిప్పి తిప్పి మరీ బయటకేస్తుంటావు. ఏంటంటే కోరికలు నీకు. ఏంటా కోరికలంటే చూపించాలి. నా చైన్ చూసారా, నా బైక్‌ని చూసారా, నా వస్త్రం చూసారా, నా ఇల్లుని చూసారా, నా ఒళ్ళును గూడా చూసారా, ఎనకాలంతా కిటికీ పెట్టేశాను, నా వీపంతా కనిపిస్తుంది చూసారా అని వీపంతా చూపించేవాళ్ళు ఎందరో కనిపిస్తున్నారు. ఒక పద్ధతే, ఒక పాడు ఏమీ లేదు. ప్రియులరా, ఒక పద్ధతే, పాడు ఏమీ లేదు. వాళ్ళు ధరించుకున్నారు వస్త్రాలు, నేను ధరించుకుంటాను. వాళ్ళెలా ఉన్నారో నాకు కూడా ఉండాలని ఉంది అంటూ వస్త్రహీనతతో, కనీసం సరిగ్గా ఒంటి నిండా సరిగ్గా బట్టలు వేసుకోలేని వాళ్ళని చూసి నేను కూడా అలా ఉంటే బాగుండు
అన్న కోరికలు ఎక్కువైపోయినాయి. నేను కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో అన్న కోరికలు బాగా ఎక్కువైపోయినాయి. ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు వాక్యం ఎలా ఫలిస్తుంది? ఇలాంటి కోరికలతో నువ్వు ఉన్నప్పుడు వాక్యం నీలో ఎలా ఉంటది? ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు దేవుని ద్వారా నువ్వేం బలపరచబడతావు? ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు దేవునిని బట్టి నువ్వేం ధైర్యం తెచ్చుకుంటావు? ఇంతకీ నీ కోరికలు ఆత్మ సంబంధమైనవి అనుకుంటున్నావేమో. నీ కోరికలు ఆత్మ సంబంధమైనవి కాదయి. నీ కోరికలు శరీర సంబంధమైన కోరికలు. ఈ శరీర సంబంధమైన కోరికల వలన నువ్వు దేవుడికి చాలా దూరం అవుతున్నావు. నువ్వు భక్తి జీవితానికి దూరం అయిపోతున్నావు. నువ్వు దేవుడి స్వభావాన్ని పాడు చేసేసుకుంటున్నావు. నువ్వు దేవుడి శక్తిని కోల్పోతున్నావు. నువ్వు దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోతున్నావు. నీకు చాలా ఆశలున్నాయి. నీకు చాలా చాలా ఆశలున్నాయి. నీకు చాలా కోరికలున్నాయి. వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు. నేను ఉద్యోగం సంపాదించుకోవాలి. వారు జాబ్ కొట్టేశారు. నేను జాబ్ కొట్టేయాలి. ఇంతకీ పేరు కోసం కొట్టేయాలనుకుంటున్నావా జాబు? ఎవరైనా నేను మెచ్చుకొని నీకు మేకతోలు కప్పుతారని నువ్వు జాబ్ కొట్టాలనుకుంటున్నావా? నేను సమాజంలో గౌరవంగా చూడాలన్న ఉద్దేశంతో జాబ్ కొట్టాలనుకుంటున్నావా? అసలు నీ జాబ్‌కి నువ్వు జాబ్‌ను కోరుకునే ఉద్దేశ్యం ఏంటి అసల? అసలు నువ్వు జాబ్ కోరుకునే ఉద్దేశ్యం ఏంటి? నేను ఎక్కువ శాతం ఏం చెప్తానంటే, జాబ్‌ని ఎందుకు కోరుకుంటారో ఎక్కువ శాతం అనంటే, నాకు తెలిసి నేనేమంటానంటే, నా పరిస్థితి బాగోక నేను జాబ్ కోరుకుంటానని కొంతమందంటారు. అది తర్వాత విషయం కానీ, ఫస్ట్ ప్రతి మనిషిలో కూడా జాబ్‌ని కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే, ఒక గవర్నమెంట్ జాబ్‌ని కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే, నాకు జాబ్ ఉందని నలుగురు చెప్పుకోవాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిందంట అని నలుగురు చెప్పుకోవాలి. నా వీధంతా చెప్పుకోవాలి. నా బంధువులందరూ చెప్పుకోవాలి. ఆళ్ళ చెప్పుకోవడం కోసం నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి. మీ సంగతి చెప్తాను ఆగండి. నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా! అని నిన్ను చిన్న చూపు చూసే వాళ్ళ విషయంలో జాబ్ కొట్టాలనుకుంటాం. ఎందుకంటే ఎగరేసి తిరగాలనుకుంటున్నాం. ఎగరేసి తిరగాలనుకుంటున్నాం. గర్వంగా మాట్లాడాలనుకుంటున్నాం. గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాం. నువ్వేంటో మనిషికి దొరకకపోవచ్చు కానీ, దేవుడికి దొరికిపోతున్నావు. దేవుడికి తెలుసు నీ ఉద్దేశ్యం ఏంటో. తర్వాత నువ్వెలా మారిపోతావో కూడా తెలుసు. నువ్వెలా మారిపోతావో కూడా తెలుసు. అసలు నువ్వు జాబ్ కోరుకునే ఉద్దేశ్యం ఏంటో తెలుసు దేవుడికి. నీ కోరికంతా కూడా జాబ్ మీద ఉంది. నీ ఉద్దేశ్యం అంతా కూడా జాబే. నీ కోరికంతా డబ్బే. జాబొస్తే చాలు డబ్బు ఆటోమేటిక్‌గా వస్తది. జాబ్‌కి ద్వారం తెరవబడితే డబ్బుకి ద్వారం తెరవబడినట్టే. నాకు మంచి జీతం వస్తది. మంచి సాలరీ వస్తది. గవర్నమెంట్ జాబు రూ. 1,00,000 గవర్నమెంట్ జాబు రూ. 80,000 గవర్నమెంట్ జాబు రూ. 60,000 చెప్పుకోవాలి నా గురించి అని అనుకుంటున్నాం. నాకింత సాలరీ, అంత సాలరీ అని చెప్పుకోవాలి. అందుకు నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అని నీ కోరిక, నీ ఆపేక్ష అంతా కూడా జాబ్ మీద ఉంటే నీకేం వాక్యం జ్ఞాపకం ఉంటది? నీకేం వాక్యం జ్ఞాపకం ఉంటదసల? ఇవన్నీ అణిచేస్తున్నాయి. నీలో వేరే కోరికలు జొచ్చి లోపలికి వేరే ఆపేక్షలు నీలో ఉన్నాయి. వేరే ఆపేక్షలు జొచ్చిన వ్యక్తిలాగా ఉన్నావు. నీ లోపలికి వేరే అపేక్షలు వెళ్ళిపోయినాయి. వేరే కోరికలు లోపడున్నాయి. వేరే ఆశలు నీ లోపడున్నాయి. నీ లోపడున్న ఆ వేరే ఆశలు, కోరికలు నిన్ను వాక్యం జ్ఞాపకం లేకుండా చేసినియి. నిజంగానే జాబ్ రాకపోతే నీ ఉద్దేశ్యం ఏంటి? నిజంగానే జాబ్ రాకపోతే అసలు నీ ఆలోచన విధానం ఏంటో తేలిపోతది. నువ్వు చేసే భక్తి ఏంటో, నీ జాబ్ కోసమే మినిస్ట్రీని వెంబడిస్తున్నావా? నీ జాబ్ కోసమే వాక్యం వింటున్నావా? కేవలం నీ జాబ్ కోసమే వెంబడిస్తున్నావా? ఒక దైవజనుడనైన నన్ను నువ్వు వెంబడించేది నువ్వు జాబ్ కోసమేనా? నువ్వు నన్ను వెంబడించేది, మినిస్ట్రీని వెంబడించేది నువ్వు దేనికోసం?
అసలు నీ కోరికేంటి? నీ లోపడున్న కోరికను బట్టేనా నువ్వు వెంబడిస్తున్నావు? అసలు నీ కోరికేంటి? భక్తి జీవితంలో కట్టబడటం కోసం అభిషేకాన్ని నేను ఫాలో అవుతున్నాను. భక్తి జీవితంలో బలపడ్డం కోసం నేను అభిషేకాన్ని ఫాలో అవుతున్నాను అని నీ ఫాలోయింగ్ అంతా దేనికోసం? నన్ను దేనికి ఫాలో అవుతున్నావు? ఎందుకు సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో నువ్వున్నావు? ఏదైనా ఆశించున్నావా? నీకు వేరే వేరే ఆశలున్నాయా? నీకు వేరే వేరే కోరికలున్నాయా? నీకు వేరు వేరే ఉద్దేశాలున్నాయా? నీకే సమస్య అయితే ఉందో, నీ సమస్య నుంచి విడుదల పొందుతావని వచ్చావా? అసలు నీ కోరికేంటి? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు దేనికి వెంబడిస్తున్నావో నీ మనస్సాక్షికి బాగా తెలుసు. నువ్వు దేనికి వెంబడిస్తున్నావో, నీ కోరికలేంటో బాగా తెలుసు దేవుడికి. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. మనుషులు కళ్ళు కప్పొచ్చు కానీ, నీ లోపడున్న ఉద్దేశ్యం ఏంటో మాత్రం దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఏ రకంగా తయారవ్వబోతున్నావో దేవుడికి ముందుగానే తెలుసు. మనలో మన మాట. నేనిలా మాట్లాడుతున్నానని ఎవ్వరూ ఏమీ అనుకోక్కర్లొద్దు. మాట్లాడే రైట్స్ నాకున్నాయి. మాట్లాడే దమ్ము నాకుంది. అందుకు నేను మాట్లాడుతున్నాను. జాబ్ రాకపోతే నువ్వేంటో తేలిపోతది. నీ కోరికంతా జాబ్ మీదే, డబ్బు మీదే ఉందని. జాబ్ రాకపోతే తేలిపోతావు నువ్వేంటో. నీకు సరైన ఉద్యోగం రాకపోతే నీ వెంబడించే నువ్వు ఫాలో అయ్యే విధానం అబద్ధమా? నిజమా? అనేది తేలిపోద్ది. నువ్వు నిజంగా నా వెనకాల తిరగడం గాని, నన్ను ఫాలో అవ్వడం గాని, అసలు నా చేత పదే పదే ప్రార్థనలు చేయించుకోవడం కానీ, ఈ మినిస్ట్రీని వెంబడిస్తూ 2:30కే లేచే నీ విధానం కానీ, నీ తీరువు కానీ, నువ్వేంటి అన్నది జాబ్ రాకపోతే తేలిపోతది. ఖచ్చితంగా తేలిపోతది. ఎందుకంటే, నీ దృష్టి భక్తి జీవితం మీద కట్టబడాలన్న కోరికతో వచ్చావా? నువ్వు ఆత్మీయ జీవితంలో బలపరచబడాలన్న కోరికతో వచ్చావా? నీ జాబ్ కోసం వచ్చావా? మంచి ఇల్లు విషయంలో, మంచి ఇల్లుని నిర్మించుకునే విషయంలో లోనికి ద్వారం తెరవబడలేదు. ఒక మంచి లోను రావాలని ప్రార్థన చెయ్యండి అంటూ లోను కోసమే వచ్చావా? నీ ఆశంతా లోను కోసమేనా? అంటే నువ్వు వాక్యం కోసం రాలేదా? అంటే నువ్వు దేవుడికి దగ్గరవ్వటానికి రాలేదా? నువ్వు దేవునితో మిళితమైపోవడానికి నువ్వు రాలేదా? నువ్వు స్వస్థత కోసం నువ్వొచ్చావా? నీ కాలు లాగేస్తుందనో, నీ చెయ్యి లాగేస్తుందనో, నీ బ్రెయిన్ సరిగ్గా లేదనో, నీకు ఆరోగ్యం బాగోదనో, అసలు నువ్వు దేనికొచ్చావు? నీ కోరికేంటి? నీ ఆపేక్ష ఏంటి? నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకొని గట్టిగా నిర్ణయం తీసుకో. నువ్వు శరీర సంబంధమైన దాని మీదే నువ్వు దృష్టి పెడుతున్నావు. నేను కన్ను మూసిన తర్వాత జాబు విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటది దేవుడి సన్నిధికి. జాబు వదిలేసుకోవాల్సి వస్తది. నువ్వు జాబు ద్వారా ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, నేను చెబుతున్నాను ఎక్కడికక్కడ నీ డబ్బును విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏది శాశ్వతం కాదు అని నువ్వు గుర్తెరిగి ఈ రోజే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకో. ఈ రోజే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకో. నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకుంటే గనక నీ జీవితంలో దేవుడు నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి అనేది నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకో. నువ్వు భూ సంబంధమైన దాని వైపే చూస్తున్నావో, భూ సంబంధమైన కోరిక వైపే చూస్తున్నావో, అసలు నువ్వు ఆత్మ సంబంధమైన కోరికల కోసమే నువ్వు వచ్చావో, ఆత్మ సంబంధమైన కోరికతోనే నువ్వు లోపలికొచ్చావో, నువ్వు ఆత్మ సంబంధమైన కోరికతోనే నువ్వు లోపడున్నావో, నువ్వు ఏంటో దేవుడికి బాగా తెలుసు. నిజంగానే భూ సంబంధమైన కోరికతోనే నేను లోపలికొచ్చానని నీ మనస్సాక్షికి తెలుసు. ఆత్మీయంగా బలపడాలన్న పట్టు కంటే ఇల్లు కావాలనో, పిల్లలు కావాలనో, జాబ్ కావాలనో, స్వస్థత కావాలనో, మంచి పంట పండాలనో
నువ్వు వేరే వేరే రకాలైన పట్టుతో వచ్చావు. అసలు నీ పొట్టంతా కూడా భూ సంబంధమైన పొట్టే. ఆత్మ సంబంధమైన పట్టు నీకు లేదసల. ఆత్మ సంబంధమైన పట్టుదలతో కూడిన కోరిక నీకు లేదు. ఆత్మ సంబంధమైన పట్టుదలతో కూడిన భక్తిపరమైన ప్రవర్తన ఏది నీలో కనిపించట్లేదు. నువ్వేంటో తేలిపోతావు. ఖచ్చితంగా తేలిపోతావు. జాబ్ వచ్చినా తేలిపోతావు, జాబ్ రాకపోయినా తేలిపోతావు. జాబ్ వస్తే చెదిరిపోతావు. ఖచ్చితంగా చెదిరిపోతావు. జాబ్ వస్తే ఖాళీ లేదంటావు. జాబ్ వస్తే ఎంత నిర్లక్ష్యం చేస్తావో. జాబ్ వస్తే ఎంత నిర్లక్ష్యం చేస్తావో. అసలు నేను పట్టుకోలేమేమో అనిపిచ్చేస్తుంది. అసలు నిన్ను ఒక 10 మంది మనుషులు కూడా ఆపలేరేమో అనిపిచ్చేస్తుంది. ఏమీ రానివాడిగా, ఏమీ లేనివాడిగా ఉండిపోయావు గానీ, ఏమీ లేని దానిగా ఉండిపోయావు గాని నువ్వు, ఏదైనా వస్తే నేను 10 మంది ఆపలేరు నువ్వు. 100 మందికి సమాధానం చెప్పేస్తావు నువ్వు. 100 మందికి చెప్తావు నువ్వు సమాధానం. నోరు మూయించే సమాధానం చెప్తావు. నువ్వెంత మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడకో అంటూ ప్రియులరా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడేస్తావు. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను ఎక్కువ మాట్లాడేవంటే. పోలీస్ స్టేషన్‌కి తీసుకునెళ్ళి శుభ్రంగా వాయించేస్తాను ఏమనుకుంటున్నావో అని ఫోన్ చేస్తే పోలీసులొచ్చి నిన్ను తీసుకుపోతారు. నిన్ను కుమ్మేస్తారేమనుకుంటున్నావో అని ఇలాంటి మాటలెన్నెన్నో. నీకు జాబ్ వస్తే రావచ్చు. నీకు పలుకుబడి వస్తే రావచ్చు. నీకు లేనిది నీ జీవితంలో నీకు అనుగ్రహించబడితే నీకు రావచ్చు. ఇలాంటి మాటలు నీకు రావచ్చు. కానీ వద్దు. వద్దన్నా నీకు జాబ్ వస్తది. వద్దు అన్నా నీకు జాబ్ వస్తది. కానీ నువ్వు ఒకే పట్టుతో లోపలికి రా. నీకు ఒకే పట్టుదల నీకుండాలి. ఏంటా పట్టుదలంటే, నేను ఆత్మీయంగా కట్టబడాలన్న కోరిక నాలో కదిలిపోతుంది. నాలో ఆ కోరికతో నేను రగిలిపోతున్నాను. నేను కట్టబడాలి. నా లెవెల్‌ని నేను పెంచుకోవాలి. ఆత్మీయంగా నా లెవెల్‌ని నేను పెంచుకోవాలి. నా లెవెల్ అంతా కూడా మారిపోవాలి. నా తీరువంతా కూడా లోపల మారిపోవాలన్న ఆలోచనతో, కోరికతో వస్తున్నానన్నా. అన్నా నేను పరిశుద్ధాత్మని ఇంకా పొందలేదు. నాకు పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న కోరికుంది. అన్నా నాకు వరముల చేత వాడబడాలన్న కోరికుంది. నాకు వరములు కావాలి. నాకు అభిషేకం మీద ఒక కోరికుంది. నేను అభిషేకించబడాలి అన్న అభిషేకం కోసం కోరిక నీకుందా? పరిశుద్ధాత్మను పొందలేదు నువ్వు. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న కోరిక నీకుందా? ఇంకా దేవుడితో నువ్వు మిళితం అవ్వలేదు. దేవుడితో మిళితం అవ్వాలన్న కోరిక నీకుందా? ఇంతకీ నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? ఇంతకీ నువ్వు లోపలికి వచ్చిన ఉద్దేశం ఏంటి? ఏదో ఒక ఉద్దేశం ఉంటది. ఖచ్చితంగా ఉంటది. నువ్వు ఈ మధ్యాహ్నం ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చావు అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు దేనికి లోపలికొచ్చావు? అసలు నీ కోరికలేంటి? నీ ఆశ ఏంటి? నీకేం కావాలి? అసలు నీకేం కావాలి చెప్పు? నీకేం కావాలి? నాకు భూ సంబంధమైందే కావాలన్న కోరిక నీలో ఉంటే దేవుడు నీకిస్తాడు. నీకిస్తాడు తప్పకుండా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తానని చెప్పాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అని దేవుడే చెప్పాడు. ఆయన సఫలపరుస్తాను అని చెప్పాడంటే ఖచ్చితంగా సఫలపరుస్తాడు. మరెందుకు సఫలపరచడం లేదు? దేవుడు ఎందుకు సఫలం చేయట్లేదు అంటే నువ్వు దేవుడికి దొరకవు. ఖచ్చితంగా నువ్వు దేవుడికి దొరకవు. దేవునికి దొరకలేని వాళ్ళు ఎందరో ఉంటే పీకి పక్కన పెట్టాడు దేవుడు. జాబ్‌ని పీకేశాడు. దేన్ని పీకేశాడు?
జాబుని పీకేశాడు. నాకు మంచి ఇల్లుంది. నేను 3 అంతస్తుల బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నాను. 3 అంతస్తుల భవనంలో నేను బ్రతుకుతున్నాను అన్న వాళ్ళ ఇల్లుని పీకేసి పక్కన పెట్టాడు దేవుడు. చూసాడు. నీకు శారీరకంగా ఏదో కోరుకుంటున్నావని, నువ్వు తౌసులెట్టి అడుగుతున్నావని, జాబ్‌కి నీకొక ద్వారం తెరిసాడు. ఎందుకు తెరిచాడో చెప్పనా? నువ్వేమైనా దేవునిని హత్తుకొని ఉంటావేమో అని అనుకున్నాడు. నిన్ను చాలా నమ్మాడు. నిన్ను చాలా నమ్మి దేవుడు నీకిస్తే, నువ్వు దేవుడికి దొరకకపోవడాన్ని బట్టి, నువ్వు దేవుని మాటకి విధేయుడివి అవ్వకపోవడాన్ని బట్టి, నువ్వు లోబడకపోవడాన్ని బట్టి, నీకిచ్చిన దాన్ని దేవుడు పీకి పక్కన పెట్టడం 5 నిమిషాల పని. 5 నిమిషాల పని. నీవున్న ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నావు గానీ, ఆ ఉద్యోగంలో నుంచి నేను పక్కకి ఆ మేనేజర్‌తో మాట్లాడి నేను తీసి పడేయించడం 2 నిమిషాల పని దేవుడికి. పెద్ద పనేం కాదది. పెద్ద పననుకుంటున్నావేమో నువ్వు. నువ్వే ఇంట్లో పని జేస్తున్నావో, ఆ ఇంట్లో నుంచి నిన్ను పక్కకి నెట్టివేయించడం 1 నిమిషం పని దేవుడికి. పెద్ద పనేం కాదు. నీ ఆస్తుల్ని బట్టి విర్రవీగిపోతున్నావేమో గానీ, నీ ఆస్తుల్ని అమ్ముకునేలాగా చేయటం ఒక రోజు పని. ఒక రోజు పనది. రోజులోనే అయిపోద్దది. వద్దు. శరీర సంబంధమైన కోరికలు నీకొద్దు. శరీర సంబంధంగా జాబ్ కోసం నీకొద్దు కోరిక. ఆత్మ సంబంధమైన కోరిక నీలో ఉండని. ఆత్మ సంబంధమైన కోరికతో నువ్వు వచ్చావంటే వద్దన్నా వత్తది జాబు. ఆత్మ సంబంధమైన కోరికతో నువ్వు రా. వద్దన్న డబ్బు నీ ఎనకాలొస్తది. కానీ నీ కోరిక ఆత్మ సంబంధమైంది కాదు నీది. నీది భూ సంబంధమైన కోరిక నీది. ఇది నేను చెప్తున్నాను కదా! దేవుని ఆత్మతో చెప్తున్నాను. ఈ పరిశుద్ధాత్ముడే మాట్లాడిస్తున్నాడు ఈరోజు. భూ సంబంధమైన కోరికతో లోపలికొచ్చావు. డబ్బు డబ్బులాకలితో నువ్వున్నావు నువ్వు. నీకు డబ్బు ఆకలి ఎక్కువుంది నీకు. నీకు డబ్బు కావాలంతే. నీకు ధనం కావాలంతే. నువ్వేదో ఆశించే వచ్చావు. ప్రియులరా, నీ ఉద్దేశం మంచిది కాదు నువ్వు లోపలికొచ్చావు కానీ. నీ ఉద్దేశం మంచిది కాదు. నీ ఆలోచన విధానం ఎక్కడా కూడా మంచిదిగా కనిపించటం లేదు. కొంచెం కూడా మంచిదిగా కనిపించటం లేదు. దేవుడికి తెలుసు నీ ఉద్దేశం ఏంటో దేవుడికి బాగా తెలుసు. ఒకరోజు నేను చేతికి ఒక రింగ్ పెట్టుకోవాలనుకున్నాను. నా చేతికి ఒక రింగ్ పెట్టుకోవాలనుకున్నాను. ఆ రింగ్ పెట్టుకోవాలనుకుని నేను రింగ్ పెట్టుకోవచ్చా అని ఒక పాస్టర్ గారిని అడిగాను. ఎప్పుడో తొలిలో గొడవ చెప్తున్నాను ఇది. ఇప్పుడు కాదు, అప్పట్లో చెప్తున్నాను. ఎప్పుడో నేను విశ్వాసిగా కూడా పరిపూర్ణం అవ్వలేని రోజుల్లో చెప్తున్నాను. ఆ గొడవ చెప్తున్నాను. నేను ఒక రింగ్ పెట్టుకోవచ్చా అని అడిగాను ఒక పాస్టర్ గారిని. పెట్టుకోవచ్చు. దానిదేముంది? తప్పేమీ లేదది. ఒక రింగ్ పెట్టుకోవచ్చు అన్నాడు. చాలా సంబరపడిపోయాను ఆ మాట మాట్లాడగానే. ఒక రింగ్ పెట్టుకోవచ్చు అన్నాడని. కానీ ఆగు, సంబరపడిపోతున్నావేమో అని అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాను. నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టుకోవాలనుకుంటున్నావు అన్నాడు. అసలు నీ ఉద్దేశం ఏంటన్నాడు. చచ్చినంత పనయింది. నా ఉద్దేశం ఏంటంటే, నలుగురికి నా వేలు చూపిస్తే అభిషేక్ చేతికి ఉంగరం ఉంది. అదిగో బంగారం రింగ్ పెట్టుకున్నాడు. గోల్డ్ పెట్టుకున్నాడు అని నలుగురు మాట్లాడుకోవాలి. నేను నా వేలికి పెట్టుకునే రింగు. అదే నా ఉద్దేశం. నా ఉద్దేశం మంచిది కాదు. రింగ్ పెట్టుకోవాలన్న నా ఉద్దేశం. పెట్టుకోవడం మంచిదే కానీ, ఆ పెట్టుకునే ఉద్దేశం మాత్రం మంచిది కాదు. పెట్టుకోవడం తప్పు కాదు. నేటికి ప్రియులరా, నా చేతికి రింగ్ ఉండదు. నేను రింగ్ పెట్టుకోను. నా మెడలో ఒక చైన్ ఉండదు. నేను చైన్ వేసుకోను. బంగారం మన దేహానికి తగిలించకూడదు అసలు. వాస్తవానికి మన దేహానికి బంగారం తొడగకూడదు అసలు. దేవుడికి అవసరమైతే దేవుడే దాన్ని నీకు ఏర్పాటు చేసి ఉండేవాడు.
దేవుడు నీవు చెవులీలు పెట్టుకోవడం దేవుడికి ఇష్టమైతే, శరీరంలో, బాడీలో అన్నీ పెట్టినోడు. ఆఫ్టర్ ఆల్ నీకు చెవులు కన్నాలతో పుట్టించలేడా నిన్ను? చెవులకి కన్నాలు పెట్టించుకుంటున్నావు. చెవులి కుట్టించుకుంటున్నావు. దేవుడే గనక నీ చెవులకి చెవులీలు పెట్టుకోవాలని దేవుడే ఆలోచన చేసుంటే, ఆఫ్టర్ ఆల్ దేవుడు చిన్న కన్నాలు పెట్టలేడా చెవులకి? ముక్కెక్కడ పెట్టాలో ముక్కు పెట్టినోడు, కళ్ళెక్కడ పెట్టాలో కళ్ళు పెట్టినోడు. నువ్వు బుర్ర పెట్టి ఆలోచించు. వస్తువులు ధరించుకోవచ్చా అని అడిగితే నేను గట్టిగా చెప్తాను. ఆదాముని, హవ్వని చేసినప్పుడు ఏ ఆభరణాలు దిగేసి ఆళ్ళని తయారు చేయలేదు. తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఆభరణాలెయలేదాయన. దిగంబరులుగా ఉన్నారాళ్ళు. ఒంటి మీద ఏదీ లేదసలు. ప్రియులారా, ఒంటి మీద ఏదీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే మొలతాడు కూడా కట్టుకోవడానికి వీల్లేదు మగోడు. మగోడు మొలతాడు కూడా కట్టుకోవడానికి వీల్లేదు. మగోడికి మొలతాడుండాలే. మొలతాడు కట్టుకోకపోతే కుదరదు అంటారు పెద్దలు. మొలతాడే అవసరమైతే ఆదాముకి మొలతాడే పెట్టుండేవాడు. ఏదో నా చెడ్డీ జారిపోతుంది, నా ప్యాంట్ జారిపోతుంది అని నాకు బెల్ట్ కూడా లేదన్నా కూడా ఏదో కట్టుకోవడం అది ఉద్దేశం వేరు. అది జారిపోతుందని కట్టుకునే ఉద్దేశం అయితే పర్వాలేదు గాని, మగోడికి మొలతాడుండాలని ఎవరో అన్నారని, మగోడికి మొలతాడుండాలన్న ఉద్దేశంతో మొలతాడే కట్టుకుంటున్నావంటే, దేవుడికి తెలీదా నువ్వు మొలతాడుగా అవసరమైతే మొలతాడుతో నిన్నిది చేయలేడా? చెవిలీ కుట్టించుకుంటున్నావు. పుట్టిన నీ పిల్లలకి చెవిలీలు కుట్టించేద్దాం అనుకుంటున్నావు రేపో మాపో. దేవుడికి చెవిలీలు పెట్టుకుంటే బాగుంటది. చెవిలీలు అందం నీకంటే చిన్న కన్నాలతో అన్నీ పెట్టినోడు. ఊపిరితిత్తులు, లివరు దీనికి ఒక ప్రత్యేకమైన మెటీరియల్ వాడాడాయన. తల్లి గర్భంలో అవయవాలు ఏర్పాటు చేశాడు నీకు. తల్లి గర్భంలో నీకింత చక్కటి అవయవాలను ఏర్పాటు చేసినోడు. చిన్న కన్నాలు నీకు పెట్టలేడా? నీ బాడీలో ఎక్కడ ఏది అవసరమో సరిగ్గా అక్కడ అది పెట్టాడు దేవుడు. పురుషుడికి ఏది అవసరమో పురుషుడికి అది పెట్టాడు. స్త్రీకి ఏది అవసరమో స్త్రీకి అది పెట్టాడు. దేవుడు ఏది అవసరమో అదే పెట్టాడు. ఒరేయ్, కొడతా అని చెప్తున్నాను. వాక్యం చెప్తున్నాను కదా. పురుషుడికి ఏది అవసరమో పురుషుడికి అదే పెట్టాడు. స్త్రీకి ఏది అవసరమో స్త్రీకి అదే పెట్టాడు. ప్రియులరా, మగోడు కూడా చెవిలీలు కుట్టించేసుకుంటున్నాడు ఇప్పుడు. మగోడు కూడా లబ్బర్ బ్యాండ్లు ఎట్టేస్తున్నాడు ఇప్పుడు. స్త్రీకి మాత్రమే జుట్టు ఇచ్చాడు. స్త్రీకి మాత్రమే జుట్టును పెంచుకోమని చెప్పాడు ఆయన. పురుషుడికి జుట్టు పెంచుకునే నియమం పెట్టలేదు. మగవాడికి గెడ్డం అవసరం, మగవాడికి గెడ్డం ఇచ్చాడు. స్త్రీకి గెడ్డం మంచిది కాదు కాబట్టి స్త్రీకి గెడ్డం రాదు. పురుషుడికి మేసం అవసరం, అందుకు మేసం వస్తుంది. స్త్రీకి అవసరం లేదు. దేవుడు చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు మనిషిని. చాలా అద్భుతంగా చేశాడు దేవుడు. ఏది అవసరమో దేవుడు అదే పెట్టాడు. స్త్రీని గాను పురుషుని గాను చేసినోడు స్త్రీకి ఏం అవసరమో అవే పెట్టాడు. పురుషుడికి ఏం అవసరమో పురుషుడికి అవే పెట్టాడు. నేను చెప్తున్న మాటలు నీకేం అర్థం అవుతున్నాయో నాకు తెలియదు. నీ కోరికలు ఎక్కువైపోతున్నాయి. నీ శరీరం మీద నీ కోరికలు ఎక్కువైపోతున్నాయి. చెవిలి కుట్టించుకోవాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఆభరణాలు దిగేసుకోవాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. మంచి క్లిప్పులు పెట్టుకోవాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. మంచి లబ్బర్ బ్యాండ్లు కొనుక్కోవాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. మంచి బట్టలు కొనుక్కోవాలన్న కోరికలు ఎక్కువైపోతున్నాయి. నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి. వాక్యలో ఉందేటండి, చెవిలీలు పెట్టుకోవద్దని ఉందా, బొట్టు పెట్టుకోవద్దని ఉందా అని అంటారు. నేను ఒకటే సమాధానం చెప్తాను. బైబిల్లో లేదో ఉందో అన్నది పక్కన పెడితే, ఇంతకీ ఆయన తొలి మానవులను ఎలా చేశాడు? చేసిన తర్వాత ఆ స్త్రీకి బొట్టు పెట్టుకోమని చెప్పాడా?
తొలి స్త్రీని చేసినప్పుడు, తొలి పురుషుణ్ణి చేసినప్పుడు, ఆ పురుషుణ్ణి "ఒరేయ్! నువ్వు లబ్బర్ బ్యాండ్ పెట్టుకో" అని అన్నాడా తలకి? "నువ్వు చెవిలీ కుట్టించుకో" అని అన్నాడా? కానీ ఇవన్నీ మధ్య కాలంలో అపవాది క్రియలు ప్రపంచ దేశాలని, ప్రపంచాన్నంతటిని కూడా ఏలుబడి చేయటంలో రకరకాల కోరికలు వ్యక్తమైపోయినాయి జనాలకి. రకరకాల కోరికలు వ్యక్తమైపోయినాయి. ప్రియులరా, ముక్కు పుడకకు కూడా కన్నం పెట్టిచ్చేసుకుంటున్నారు. ముక్కుకి కన్నం. అమ్మా! ముక్కుకి కన్నం అయితే దేవుడు పెట్టలేడా? బుర్ర పెట్టి ఆలోచించు. వాక్యంలో ఉందేటండి అని అంటారు. వాక్యం గొడవ బైబిల్‌లోంచి పక్కన పెడితే, ఇంతకే నువ్వు పుట్టేటప్పుడు ఎందుకు నీ ముక్కుకి కన్నం లేదు? నువ్వు పుట్టేటప్పుడు నీ ముక్కుకి ఎందుకు కన్నం లేదు? ఆలోచించు. నువ్వు పుడతన్నప్పుడు నీ ముక్కుకి కన్నంతో నువ్వు పుట్టావా? నీ ముక్కుకి బెజ్జం పెట్టించుకున్నావా? నీ ముక్కుకి బెజ్జం పెట్టే నిన్ను పుట్టిచ్చాడా? నువ్వు పుట్టేటప్పటికి నీ ముక్కుకి బెజ్జం లేదు కదా! నీ ముక్కుకి బెజ్జం లేనప్పుడు నువ్వు బెజ్జం ఏసుకోవడమేటి? అది దేవుడికి అవసరమైతే ఆ బెజ్జం ఏసే నేను పంపించను గదా! బయటికి తల్లి గర్భంలోంచి లోపడే వేసేసింది గదా బెజ్జం నీకు. లోపల వేసేసింది గదమ్మా బెజ్జం. బుర్రపెట్టి ఆలోచించోసారి. అది అవసరం లేదు నీకు. కానీ రకరకాల కోరికలొచ్చేసినియి నీకు. రకరకాల ఆలోచనలొచ్చేసినియి నీకు. ఎన్ని కోరికలో, ఎన్ని ఆలోచనలో, పట్టీలు పెట్టుకోవాలన్న ఆలోచన, వడ్డాణం పెట్టుకోవాలన్న ఆలోచన, ఆ! పెదాలకి లిప్‌స్టిక్ వేసుకోవాలన్న ఆలోచన. పండుకోతిలాగే ఉంటుంది ఆ మొహం. పండుకోతిలాగా ఉంటుంది ఆ మొహం జూత్తుంటే ఇంక. అసలు చూడలేకపోతున్నాం ఆ మొఖం. ఏన్నా లైట్‌గా పూత్తావా? ఎంత ఎర్రనిది రాసేత్తావంతే పెదాలకి. మరి అందరూ చూడాలనే ఏటో నీ ఉద్దేశం మంచిది కాదు. మంచి లిప్‌స్టిక్ ఏసుకుంది. ఎంత చక్కగా రెడీ అయిందో. వడ్డాణం పెట్టుకుంది. పట్టీలు పెట్టుకుంది. అడుగు తీసి అడుగెత్తుంటే గిలిగిలిమని సౌండొచ్చేస్తుంది. భలేగొచ్చేస్తుంది. పట్టీల సౌండ్ ఎంత బావుందో అని అందరూ చెప్పుకోవాలన్న ఉద్దేశమా నీది? నీ ఉద్దేశ్యం ఏంటసల? అసలు నువ్వు కుట్టించుకునే బట్టల తీరువేటి? అసలు నువ్వు కుట్టించుకునే బట్టల తీరువి ఎలాగుందసల? ఆలోచించోసారి. అసలు గుండు కొట్టించుకోవడం ఏటి? అసలు తీరు అర్థమవుతలేదు. అసలు గుండెందుకు కొట్టించుకున్నావు? అసల అదేం కోరిక? అదేం కోరిక నీది? స్త్రీలు కూడా కొట్టిచ్చేత్తన్నారు గుండ్లు. గుండ్లు కొట్టిచ్చేత్తన్నారు. ఏది గుండ్లు కొట్టిచ్చడం ఏటి? నీ తల బోడి చేసుకోద్దానుంది. నీ తల బోడి చేసుకోద్దంది. నువ్వు తల పెరిగిపోతే పురుషుడైతే కటింగ్ చేయించుకోవాలి. హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. సవరం చేయించుకోవాలి. స్త్రీ అయితే అసలు కటింగ్ వేయకూడదు. స్త్రీకి జుట్టు అవసరమని పొడవుగా పెరిగే విధంగా దేవుడు పెట్టాడు అలాగా నీకు. దేవుడికి స్తోత్రం. నీకేమైనా సత్యం అనిపిస్తే, ఈ సత్య దేవుని మహిమ మినిస్ట్రీలో నీకు సత్యమే ఇక్కడున్న వాక్యం అని నీకనిపిస్తే, నేనన్నానని కాదు. నీ మనవడే పుట్టాడో, నీ మనవరాలే పుట్టిందో, ముక్కికి కన్నంతో పుట్టాడా? అంటే దేవుడు పుట్టిచ్చేటప్పటికి బెజ్జం ఉందా? ముక్కుకి గాని, చెవులకి గాని. నువ్వు చెప్పసల. ఏమీ లేదు కదా! మరి నువ్వేటి కోరికలు రేకెత్తెత్తన్నావేటి పిల్లకి? నీ మనవరాలకి కోరికలు పుట్టిత్తన్నావేటి నువ్వు? వాళ్ళ చెవులి కుట్టించుకున్నారు, ఈళ్ళ చెవులి కుట్టించుకున్నారు, ఆళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, ఈళ్ళ బొట్టు పెట్టుకుంటున్నారు. నువ్వేటి కోరికలు పుట్టిత్తన్నావేటి? అయ్యా! సాంప్రదాయ కుటుంబంలో పుట్టాం. అందరూ అడుగుతారు. అందరూ అడుగుతారు అని అంటావేమో. అందరి గొడవ నీకెందుకు? అందరూ కలిసి నిన్ను నరకానికి తీసుకుపోతారు. ఆ విషయం తెలుసా నీకు? అందరూ కలిసి నిన్ను నరకానికి తీసుకుని ఎళ్ళిపోతారు. నీకు తెలుసా ఆ సంగతి? అందరూ ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. నేను సాంప్రదాయ కుటుంబంలోంచే వచ్చాను. నేను మంచి ఫ్యామిలీలోంచే వచ్చాను. మరి నన్ను పురుగు చూసినట్టు చూస్తున్నారు. పురుగు చూసినట్టు చూస్తున్నారని నేను వాళ్ళ ఎనకాల పడలేదు. వాళ్ళే నాకు కావాలి అనుకుని యేసయ్యని వదిలేయలేదు నేను.
యేసయ్య కోసం నాకు వాళ్ళు అవసరం లేదనుకున్నాను. నీకంత అవసరం ఏంటి? నీకంత కోరికలేంటి? అసలు నీ కోరికేంటి? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? లోపలికెందుకొచ్చావు? గూగుల్ మీట్‌లోకి బలపడతాకొచ్చావా నువ్వు? కట్టబడతాకొచ్చావా? నీ కోరిక ఆత్మ సంబంధమైందా? భూ సంబంధమైందా? నీ కోరిక శరీర సంబంధమైందా? నిజంగానే ఆత్మ సంబంధమైందా? నువ్వు ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. నాకది కావాలి, ఇది కావాలని పొలోమని ప్రేయర్ రిక్వెస్ట్‌లు. రాత్రికి రాత్రి, పగలక పగలు, రేయింపగలు కూడా ప్రేయర్ రిక్వెస్ట్‌లే. పొలోమని ప్రేయర్ రిక్వెస్ట్‌లు. ఒక్కరు, ఒక్కరు కూడా నేను చూడలేదు. ఆత్మీయంగా గట్టిగా బలపడాలని ప్రార్థన చేయండి అని ఒక్కళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వలేదు. అంటే నీ కోరిక ఆత్మ సంబంధమైన దాని మీద లేదనే కదా! అంటే నీ కోరిక నువ్వు లోపలికొచ్చింది, నువ్వు కట్టబడాలని నువ్వు రాలేనట్టే కదా! కట్టబడాలని నువ్వు వచ్చిన దానివైతే ఆటికి పోటికి తట్టుకో. చిన్న మాటకి, పెద్ద మాటకి మానేయకు. అర్థం చేసుకో. అర్థం చేసుకొని విను. చక్కగా విను. నీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అడుగు. నీకు అర్థం కాకపోతే ఇంకోసారి అడుగు. నీకేదైనా నువ్వనుకున్నదే నువ్వేదో బుర్రలో పెట్టుకొని వేరే ఉద్దేశంతో లోపలికొత్తావు. అది జరగకపోతే అలుగుతావు. అది జరగకపోతే మానేస్తావు. మొన్న ఒక బ్రదరు ఫోను చేశాను. మనసు బాలేదు, పరిస్థితులు బాలేదన్నాడు. పరిస్థితులు బాగోలేనప్పుడే నీ మనసు బాగోలేదంటే, ఇంక నీ మనసు అన్నీ బాగుంటే ఇంక అసలా బాగోదు నీ మనసు అనుకున్నాను మనసులో. అన్నీ బాగుంటే ఇంకేం బావుంటది నీ మనసు? దేవుడికి అనుకూలంగా ఉండదు గదా! పాడైపోద్ది ఆ మనసు. అప్పుడు నీ మనసుకి నీకు మంచిగా అనిపించొచ్చు గానీ, దేవుడు చూత్తే నీ మనసు పాడైపోయినట్టు కనపడొచ్చు. నీకన్నీ ఇచ్చేస్తే గనక. ఏమీ లేనప్పుడే లోబడతలేదు. ఏమీ లేనప్పుడే గూగుల్ మీట్‌కి రాలేకపోతున్నావు. గూగుల్ మీట్‌కి రాలేనోడివి. నీకేం చేయగలడు దేవుడు? దేవుడికి బాగా తెలుసు నువ్వు దొరకవని. అర్థమైపోయింది. నీ కోరికంతా కూడా ఏదో కావాలంతే. నీకు మొదట ఆత్మీయంగా బలపడాలని లేదు. బలపరిచే ఒక మంచి దైవజనుడిని దేవుడు నాకిచ్చాడు. ఆత్మీయంగా నన్ను కట్టగలిగే ఒక దైవజనుడిని నాకిచ్చాడని ఆత్మీయంగా కట్టబడాలని లేదు నీకసల. చూసుకో, ఆలోచించుకో. నేనైతే ఏం చెప్పట్లేదు గానీ, నేనొకటే చెప్తున్నాను. నువ్వెందుకొచ్చావు లోపలికి? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? అసలు నీ కోరికేంటి? జాబ్ కోసమొచ్చావా? ఇల్లు కోసమొచ్చావా? స్వస్థత కోసమొచ్చావా? పలుకుబడి కోసమొచ్చావా? డబ్బు కోసమొచ్చావా? ఆస్తి కోసమొచ్చావా? నీ స్థలమేదో నీకు రాలేదనొచ్చావా? నీ వాటా ఏదో నీకు రాలేదనొచ్చావా? అసలు నువ్వొచ్చింది దేనికొచ్చావు? నువ్వే ఆలోచించుకో, టైమయింది. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను గానీ దీన్ని చెప్పలేకపోతున్నాను. టైమయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. లేదు బ్రదర్ మీరు చెప్పండి అంటే, ఓ గంటన్నరైనా నేనుంటాను లోపడంట అంటే, నాకే నాకేం పోయింది? ఓ గంటన్నరైనా జెప్తాను నేను. చెప్పండి బ్రదర్. ఓ గంటన్నరైనా నేను చెప్తాను. కానీ చెప్పండి. మీరు వచ్చే శుక్రవారం రారు. నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఇక ఏ 5:30 6 చేసేస్తున్నాడో ఇంక రాను. నిన్నెందుకు నేను ఇబ్బంది పెడతాను? నిన్నేమి ఇబ్బంది పెట్టను నేను. నిన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తినే కాదు నేను. టైం అంటే టైంకి క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ, మీ అందరి కోసం ప్రార్థన చేయాలన్న ఆరాటం, ఆతురత నాకెందుకు చెప్పు? నువ్వు బాగుండాలనే కదా! నువ్వు శారీరకమైన స్థితి కోసం కాదు నేను చేసేది. నువ్వు ఈ మినిస్ట్రీ ద్వారా నువ్వెక్కడికెళ్తున్నా సరే, ఒక వ్యక్తి నిన్ను చూస్తే ఆశ్చర్యపోవాలనమాట. నీ భక్తి లెవెల్ చూస్తే, నీ ఆత్మీయత చూస్తే, అలాంటి రీతిగా నిన్ను తయారు చేస్తాను. నువ్వు నిలబడతానంటే. నిన్ను నేను అలాగా కడతాను. ఎందుకంటే నా దేవుడు నాతో చెప్పాడు. నువ్వు కట్టు అని చెప్పాడు. కట్టే అభిషేకం నాకిచ్చాడు. కట్టమని ఒక యెల్లో కలర్‌లో తాడు, లావుగా ఉన్న ఒక తాడు నా ఒడిలో పడేసి, "కట్టు, కట్టు" అని 2 సార్లు నాతో చెప్పాడు. ఆ యెల్లో కలర్‌లో ఉన్న తాడు, ఆ పసుపు కలర్‌లో ఉన్న తాడు, పసుపు కలరు దేవుడు స్వభావానికి సూచన. నా స్వభావంలో కట్టు వీళ్ళందరిని.
నా స్వభావం ఏర్పడే అంతవరకు కట్టు నువ్వు అని దేవుడు చెప్పాడు. దేవుడు సెలవు చొప్పున ఒక దైవ దర్శనం చొప్పున సేవ చేస్తున్నాను నేను. నేనేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టి వాళ్ళనో వీళ్ళనో చూసి, పులిని చూసి నక్క వాతలెట్టుకునేటట్టుగా నేనేం చేయట్లేదు పరిచర్య. నన్ను చూసే వాతలెట్టుకుంటున్నారు చాలా మంది. ఆళ్ళ పిలుపు ఇది కాదు. ఆళ్ళ దర్శనం ఇది కాదు. 2:30కే స్టార్ట్ చేస్తున్నాడని 5 గంటల కన్నా పెడదామని వాతలెట్టుకున్నారు. ఇది ఆ వాతలయ్యో 2:30కే ఎట్టుకోవచ్చు కదా! ఆ వాతలయ్యో 2:30కే పెట్టుకోవచ్చు కదా! అర్ధరాత్రి సాగదు కాబట్టి. నన్ను చూసి వాతలెట్టుకోవడం ఏంటి? నీ పిలుపేటో, నీ దర్శనమేటో నువ్వు ఆ పిలుపు ప్రకారం చెయ్యి సేవ అంటాను నేను సేవకులతో. వాళ్ళని వీళ్ళని చూడడం ఏంటసల? నన్ను చూసి నువ్వు నేర్చుకునేయి కొన్నే ఉంటాయి. అన్నీ నేర్చుకోలేవు. అభిషేక్ చేస్తున్నాడో నేను చేస్తానంటే కొనసాగువయి. పిలుపుని బట్టి, దర్శనమును బట్టి కొనసాగించాలంటేనే చాలా కష్టమైపోతుంది నాకు. ఎంత పిలుపు కలిగి, ఎంత దైవ దర్శనం కలిగి, ఎంత మాట చెప్పినా దేవుడి మాటను పట్టుకుని సేవ చేత్తానికే నాకొచ్చే అవమానాలకే, నిందలకే నాకు అవసరమా ఇదంతానే అని అనిపిస్తది ఒక్కొక్కసారి. నాకంత అవసరమా? ఏంటి మాటలేంటి? అని అనిపిస్తది. దైవ దర్శనంతోనే సేవ చేయడం కష్టమైపోతుంటే, దైవ దర్శనం లేకుండా నువ్వేం కొనసాగించేత్తావు? ఒక రోజు, 2 రోజులును. ఒక రోజు, 2 రోజులును. మీలో ఇంతమందికి రాకపోతే ఫోన్‌లు చేసి మరీ లోపలికి రప్పించే బాధ్యత తీసుకున్నానంటే నేను, అది దేవుని సంకల్పమయింది. అది దేవుని యొక్క చిత్తమయింది. మనిషున్నంత వరకు మనిషి విలువ ఎప్పుడూ తెలీదు. మనిషున్నంత వరకు మనిషి విలువ ఎప్పుడూ తెలీదు. ఆ మనిషి మన లైఫ్‌లో నుంచి దూరం అయిపోయినప్పుడు, నిన్ను ఎవరో కట్టడానికి ఫోన్ చేయకపోతే, కట్టేవాళ్ళు ఫోనన్నా చేసి లేపాలి గదా! ఎవ్వరు ఫోన్ చేయట్లేదు భక్తి జీవితులంటే, పలానా అభిషేక్ గారైతే ఫోన్ చేసేవాడు. ఆ పాస్టర్ గారైతే ఫోన్ చేసేవాడండి. ఎవరు ఫోన్ చేస్తారు? ఆయనైతే మంచిగా ఫోన్ చేసేవాడండి. లెక్క చేసేవాళ్ళం కాదండి బాబు. అప్పట్లో ఫోన్ చేసేవాడాయన. చక్కగా ఫోన్ చేసేవాడు. ఇప్పుడు ఫోన్ చేసే దిక్కు లేదు మనకి. ఎవడో ఫోనే చేయట్లేదు మనకి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టేవాడు, మన ఆత్మలో మనల్ని ఎదగాలనుకున్నవాడు ఎవడో ఫోనే చేయట్లేదు. మనం దశమ భాగాలిత్తే పట్టుకుపోయేవాడే, మన కానుకలిత్తే పట్టుకుపోయేవాడే గాని, ఎవడో మనకి ఫోన్ చేసి, మనల్ని కట్టేవాడు ఒకడు లేడు. ఎవడు కట్టడమ్మా నీకు ఫోన్ చేసి? నీ దశమ భాగాలిచ్చుకో, నువ్వు కానుకలిచ్చుకో, నువ్వెక్కడికెళ్ళి నీ ఆభరణాలిచ్చుకుంటావో, నీ బంగారాలే ఇచ్చుకుంటావో, నీ వేల వేల రూపాయలే విత్తుకుంటావో, నువ్వు విత్తుకొని నీ మొహం కూడా ఎవరో చూడరు. ఎవరో చూడరు. లేపి భక్తి చేయించేవాళ్ళు ఎవ్వరు లేరు. మీలో ఎవరన్నా నాకేమన్నా జీతాలిత్తన్నారా? ఒక్కొక్కరు ఎవరన్నా నెలకి జీతాలేమన్నా పంపుతున్నారా? నాకు ఫోన్‌పేలు చేస్తున్నారా? మిమ్మల్ని లేపవలసిన పనేముంది? అంటే దేవుడు ఉద్దేశమే నాలోకొచ్చింది. నా ఉద్దేశం మంచిది కాబట్టి, నా ఉద్దేశంలో మీరు శారీరకంగా ఏదో పోగేసుకోవాలని కాదు గానీ, నా ఉద్దేశం అంతా కూడా మీరు ఆత్మీయంగా ఎదగాలనే కోరిక అంతే. నాలో ఉన్న కోరికే అది. నా ఆపేక్ష అంతా అదే. నాకున్న కోరికే అది. నీకేమైనా నా కోరికేమైనా నీకు అర్థమైందే? నీకేమైనా నా కోరికేమైనా అర్థమైతే వద్దు. భూ సంబంధమైంది వద్దసల. దానికోసం ఆలోచించటం మానేయి. దానికోసం నువ్వెప్పుడైతే ఆలోచించడం మానేస్తావో, నీ కోసం దేవుడు ఆలోచించటం మొదలుపెడతాడు. నీ కోసం దేవుడు ఆలోచించటం మొదలుపెడతాడు. 1 ఎకరమో, 2 ఎకరాలో మొత్తం మీద కావాలని అడుగుతున్నాం దేవుడిని. ఎకరం కాదు 2 ఎకరాలు అడగండి ఈసారి ప్రార్థన చేసి. మనమేదో ఇల్లులు కట్టేసిన తర్వాత రెంట్లకిచ్చుకొని అద్దెలతో బతకడం కోసం గాదు 2 ఎకరాలు అడిగేది. మన ఉద్దేశం మంచిది. పేదలను, అనాథులను అందరిని దగ్గర పెట్టుకుని పోషించాలి. నిశ్చయ దీర్ఘ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది మనకి. మన ఉద్దేశం మంచిదది. ప్రజల కొరకు మన కోరిక. నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో జరుగుతున్న పరిచర్య యొక్క ఉద్దేశం, ఆ కోరికంతా అదే.
ఈ పరిచర్య నశించిపోతున్న ఆత్మల కొరకు సంబంధించిన కోరిక. నిశ్చయదీర్ఘ చారిటబుల్ ట్రస్ట్ పేదల నిమిత్తం అనేక మందిని చేర్చుకుని చేరదీసుకుని వాళ్ళకి నేనే ఒక నీడై ఉండాలి. వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఒక నీడగా ఉండాలి. అనేక మంది వచ్చి నా దగ్గర తలదాచుకోవాలి. నేను వాళ్ళని దాయాలి. వాళ్ళని నేను నా కడుపులో పెట్టుకోవాలి. నా కడుపుకి లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ కడుపుని చూడగలిగే ఆ పరిస్థితి నాకు కావాలి. నా ఉద్దేశం మంచిది. 2 ఎకరాలే అడుగుతారో 10 ఎకరాలే అడుగుతారో ప్రార్థనలు స్టార్ట్ చేయండి ఇక మీదట. ఉద్దేశం మంచిది మనది. మన ఉద్దేశం మంచిది. నీ ఉద్దేశమే కావాలి. దేవుడికి ఏం వద్దు. ప్రార్థన చేసుకుందాం. అసలు నీ కోరిక ఏంటి? శరీర సంబంధమైన ఉద్దేశాల కోరికలు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన వాటికి విరుద్ధంగా ఉండడాన్ని బట్టి, ఈ శరీర సంబంధమైన కోరికలే నీలో వాక్యం పని చేయకుండా చేస్తాయి. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోకుండా చేస్తాయి. ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు పని చేయకుండా చేస్తాయి. ఆలోచించుకో. నీ కోరిక ఏంటి? నువ్వెందుకు వచ్చావు? 2 ముక్కలు చెప్పడానికి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే తర్వాత ఎప్పుడైనా దీనికోసం చెప్దాం. విన్న వర్తమానం బట్టి ఈ సమయంలో విజయ్ భాస్కర్ అన్న అందుబాటులో ఉంటే మరి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.